లాస్ట్ లో మిగిలిన సోప్ పీసెస్ తో ఏమైనా టిప్ చెప్పండి అని అడిగారు కదా, మీకోసం ఒక 2 టిప్స్ అయితే షేర్ చేస్తున్నా. 2 రకాల సోప్స్ అయితే తీసుకున్నా. ఒకటి కొంచెం తడిగా ఉంది, ఒకటి డ్రైగా ఉంది. వీటిని చాపర్ తో ఈ సోప్ పీసెస్ అన్ని కూడా ఇట్లా మెత్తగా తురిమేసుకోవాలి. సోప్ తురిమినంతా కూడా ఇట్లా కలిపేసుకోవాలి. ఒకటి ఏంటంటే డ్రైగా ఉంది, ఒకటి మెత్తగా ఉంది కాబట్టి ఇక్కడ నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. మీరు తీసుకున్న సోప్ డ్రైగా ఉంటే 1-2 డ్రాప్స్ వరకు వాటర్ ని యాడ్ చేసి ఇట్లా ప్రెస్ చేస్తూ మొత్తం సోప్ నంతా కూడా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఖాళీ అయిన టాబ్లెట్ షీట్ ఒకటి తీసుకొని ఇట్లా మనం తురుముకున్న సోప్ ని ఈ టాబ్లెట్ షీట్ లో పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా అన్నిటిని ఫిల్ చేసుకున్న తర్వాత షీట్ కి సరిపడా ఒక వైట్ పేపర్ ని కట్ చేసుకుని గమ్ము పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత మన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటే బయటకు వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా మనం బయట వాష్రూమ్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ట్యాప్స్ ముట్టుకున్న తర్వాత కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, సో అలాంటప్పుడు సోప్ టాబ్లెట్స్ అయితే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చదువుకునే పిల్లలకి వాళ్ళ స్కూల్ బ్యాగ్ లో కానీ పెట్టారంటే వాళ్ళు భోజనం చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. టిప్ నచ్చితే లైక్ చేయండి. సెకండ్ టిప్ ఏంటో చూసారు. ఇట్లా ఒక బౌల్ లో 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ లో మనం తురుముకున్న సోప్ ని వేసేసి ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ ని ఒక స్ప్రే బాటిల్ లోకి వేసేసుకోవాలి. ఈ లిక్విడ్ మనకి ఎట్లా యూజ్ అవుతుందంటే ఇలా మనం క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, ఇది మనకి క్లీనింగ్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వేస్ట్ గా పడేసే సోప్ పీసెస్ తో యూస్ఫుల్ టిప్స్ ని మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, టాటా.